హాయ్ అండి. నేనైతే ఒక టిప్ చెప్పబోతున్నాను మీకిప్పుడు. నేనైతే ఒక తప్పు చేశాను. అది నిజంగా అయితే చాలా బాధనిపించింది. అయ్యో! ఎందుకిలా చేశాననిపించింది. నేనైతే సింక్ కడుగుదామని చెప్పి దాంట్లో హార్పిక్‌ని అయితే పోసానండి. ఇదిగో ఇలా నల్లగా మచ్చల్లాగా అయితే వచ్చేసినాయి. నాకైతే అయ్యో! అనిపించింది. మీరైతే ఇలాంటి మిస్టేక్ చేయకండి. దీన్నైతే రిమూవ్ చేయడానికైతే నేనొకటి యూజ్ చేశాను. అదేంటో ఇప్పుడు మీరు చూడండి. ఇదైతే మీకు బాగా యూజ్ అవుతుంది. నేనైతే చాలా సాటిస్ఫై అయ్యాను. మనం సామాన్లు తోముకునే పీతాంబరి పౌడర్ అయితే ఉంటుంది కదా! అదైతే పౌడర్ తీసి కొంచెం ఒక 2, 3 గుప్పెళ్ళైతే అది కొంచెం అయితే అందులో వేసుకొని మచ్చలున్న చోట అయితే వేసుకోవాలండి. అది చల్లిన తర్వాత ఒక 10 నిమిషాలైతే అలా ఉంచి తర్వాత స్క్రబ్‌తో అయితే ఇలా రుద్దేశాను. రుద్దాక చూడండి ఎలా వచ్చిందో మీరే. తర్వాత అయితే వాటర్‌తో అయితే నేను కడిగేశాను. చూడండి ఎలా వచ్చిందో. మొత్తం మరకలైతే అన్నీ పోయినాయి. చాలా అయితే చాలా ఇదిగా అనిపించింది నాకైతే. చూడండి మొత్తం మరకలేం లేవు. నల్లగా ఉన్నదంతా పోయింది. చాలా క్లీన్ అయితే అయ్యింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సింక్ ఇలా అయిపోయింది ఏం చేయాలా అనిపించింది గానీ, వెంటనే సొల్యూషన్ దొరికింది. అందుకే ఇది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో తీశాను. మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది చూడండి. మీరు పొరపాటున ఎప్పుడైనా హార్పిక్ వేసినా సరే ఇలా పీతాంబరి పౌడర్తో అయితే మీరు వాష్ చేసుకుంటే చాలా క్లీన్‌గా, నీట్‌గా అయిపోతుంది. చూడండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి.